తమిళ రాజకీయ విప్లవ నాయకి పురుచి తలైవే జయలలిత అంత్యక్రియలు ముగిశాయి. తమిళ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అభిమానుల గుండెల్లో అమ్మగా కొలువైన జయలలిత పార్థివ దేహానికి చెన్నై మెరీనా బీచ్లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్ సమస్యలతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరి 75 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన జయలలిత పార్థివ దేహాన్ని గత రాత్రి చెన్నైలోని రాజాజీ హాల్కు తరలించగా అక్కడ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సినీ రాజకీయ ప్రముఖులు అశేష జనవాహిని నివాళులర్పించిన తర్వాత అంతిమ యాత్ర మొదలైంది. எல்லாம் தங்களுடைய இறுதி அஞ்சலியை செலுத்துவார்கள். பிறகு நல்லடக்கம் செய்யப்படும். ఈ సాయంత్రం 4 గంటల తర్వాత రాజాజీ హాల్ నుంచి మొదలైన అంతిమ యాత్ర మెరీనా బీచ్ వరకు నెమ్మదిగా సాగింది. ఈ యాత్ర సాగుతుండగా రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో చేరిన అన్నా డీఎంకే కార్యకర్తలు, జయలలిత అభిమానులు పురుచి తలైవేకి అశ్రు నయనాలతో వీడ్కోలు పలికారు. ఇసుక వేస్తే రాలన్నట్టు చేరిన అమ్మ అభిమానగణం ఆమెను తలుచుకుంటూ కన్నీరు మున్నీరై విలపించారు. జయ పార్థివ దేహం మెరీనా బీచ్కు చేరుకోగానే కేంద్రం ప్రకటించినట్టుగా అధికార సైన్యం అధికార లాంఛనాలు పూర్తి చేసింది. గాల్లోకి తుపాకులు పేల్చి జయలలితకు అధికారిక వీడ్కోలు పలికింది. ஆளுநரை தொடர்ந்து மத்திய மாநில அமைச்சர்கள், முக்கிய பிரமுகர்கள் ஒவ்வொருவரும் தங்களுடைய இறுதி மரியாதையை காலமான ஜெயலலிதா அம்மையாருக்கு செலுத்துகிறார்கள். புதிதாக முதலமைச்சராக பொறுப்பேற்றுள்ள திரு ஓ பன்னீர்செல்வம் கண்ணீர் மல்க. అనంతరం చిరకాల నెచ్చలి శశికళ బ్రాహ్మణుల పర్యవేక్షణలో జయలలిత పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జయలలిత ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన శశికళ తుది వీడ్కోలు పలికారు. ஆளுநரை தொடர்ந்து மத்திய மாநில அமைச்சர்கள், முக்கிய பிரமுகர்கள் ஒவ்வொருவரும் தங்களுடைய இறுதி மரியாதையை காலமான ஜெயலலிதா அம்மையாருக்கு செலுத்துகிறார்கள். புதிதாக முதலமைச்சராக பொறுப்பேற்றுள்ள திரு ஓ பன்னீர்செல்வம் கண்ணீர் மல்க தந்த மலர்களை அவர்கள் காலடியிலே தூவி நெஞ்சுருக்கி நிற்கிற காட்சியை பார்க்கிறோம்.
అనంతరం జయలలిత పార్థివ దేహాన్ని సంప్రదాయబద్ధంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సమాధి పక్కనే ఖననం చేశారు. எத்தனையோ இதயங்களில் அம்மா ஜெயலலிதாவை பூட்டி வைத்திருக்கிறார்கள். ஆனால் இதோ இந்த பெட்டியில் செல்வி ஜெயலலிதா அவர்களை பூட்டி வைக்கிற காட்சியை நாம் பார்க்கிறோம். நல்லடக்கம் செய்யப்பட்டுவிட்டது. மாண்புமிகு முதல்வராக கொலோச்சிய செல்வி ஜெயலலிதா இதோ மண்ணை அடக்க சென்று கொண்டிருக்கிறார். அவரை தாங்கி அந்த பேழை. జయలలిత పార్థివ దేహానికి అంతిమ సంస్కారాల ప్రక్రియ కొనసాగుతున్నంతసేపు అశేష సంఖ్యలో అక్కడకు చేరుకున్న అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు, నేతలు కన్నీటి పర్యంతమవుతూ తమ ప్రియతమ నాయకురాలుకి ఇక సెలవంటూ వీడ్కోలు పలికారు. மனம் எப்படியோ தாங்கும், தங்கும் மனம் எப்படியோ தாங்கும். சென்று வருக அம்மா, இன்னும் ஒரு முதல்வராய் என்றைக்கேனும் வந்துடுக.